జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువదిగళే శరణం. 9వ పాసురము. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமலத்தைளமனை மேன் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் ஆவளை எப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ ஆனந்தலோ ஏமப் பெருந்தயளால் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పులవం నవిన్రేలో రెంబావాయ్. 9వ పాసురము యొక్క భావము ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆండాళ్ తల్లి తన గోపికలందరితో కలిసి నిద్రలేపుతున్న మరొక స్నేహితురాలి గురించి ఈ విధంగా చెబుతూ ఉన్నది. మణిమయ కాంతులతో మిలమిలలాడుతూ మెరుస్తున్న వజ్రాలతో నిర్మింపబడిన భవనంలో నిద్రించుచున్నావా? దీపాలన్నీ వెలుగుతుండగా ఆ అగరదూపుల పరిమళాలను మత్తెక్కిన దానివలే నిద్రించుచున్నావా? హంసతూలిక తల్పమైన పరిండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, నీవు లే. ఓ అత్త, నీవైనా నీ బిడ్డను లేపు. ఆమె ఏమన్నా మూగదా, చెవిటిదా? ఎందుకని లేవకున్నది? లేకుంటే ఆమెకు ఎవరు నీ పుత్రిక లేవకూడదు అనేసి కాపలా ఉంచినావా? లేకుంటే ఇంకెవరైనా ఏమైనా మంత్రం వేసినారా ఏమి? ఇంత చెప్పినను ఆమె నిద్ర లేచుటలేదు ఎందుకని అని వారు అడుగుతున్నారు. మేమందరం కూడా ఓ ఆశ్చర్యగుణ చేష్టితుడా, ఓ శ్రేయపతి, ఓ వైకుంఠ నివాసి పద్మనాభస్వామి అనేసి ఆ స్వామిని కీర్తించుచున్న ఆ తిరునామాలు ఆమెకు వినపడుటలేదెందుకు? ఇంకనూ ఆమె లేవలేదేమి అనేసి గోదాల్ దేవి తన స్నేహితులతో కలిసి మరో గోపికను నిద్రలేపుతూ ఉన్నది. ఇది ఈ పాసురంలోని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ.